సీసీ ఫుటేజ్ ద్వారా కావ్య విషయంలో జరిగిన అన్యాయం తెలుసుకుని రుద్రాని చెంప పగలగొట్టి మినిస్టర్కి షాక్ ఇచ్చిన తులసి ఇక కావ్య అయితే హాస్పిటల్కి వస్తుంది. మీరు ఒక డాక్టర్గా కాకుండా ఒక తల్లిగా ఆలోచించండి. అప్పుడు నా బాధ మీకు అర్థమవుతుంది. దయచేసి నా బాధని అర్థం చేసుకొని నిజం చెప్పండి. నా పాప విషయంలో జరిగిన అన్యాయం నేను తెలుసుకోవాలి. దయచేసి ఒక తల్లిగా నా బాధని అర్థం చేసుకోండి. ఒక ఆడదానిగా నాకు సహాయం చెయ్యండి అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య. చూడు కావ్య, నాకైతే ఏమీ తెలియదు, కానీ నీ బాధ చూస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎలాగైనా నిజం తెలుసుకుందాము అంటూ సీసీ ఫుటేజ్ అయితే ఓపెన్ చేస్తుంది డెలివరీ అప్పుడుది. అప్పుడు ఇక మినిస్టర్ అయితే డాక్టర్తో మాట్లాడడం, పాపని మారుస్తాను అనడం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అవుతాయి. ఆ పాపని ఎలాగైనా మార్చాలి అంటూ ఇక మాట్లాడడం, ఈ పాపకున్న హెల్త్ విషెస్ ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా డాక్టర్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చెప్పాను కదా డాక్టర్, ఆ పాప నా పాప కాదు అని. తల్లి ప్రేమ ఆ పాపకి అందివ్వలేకపోతున్నాను. నా గుండెలకి హత్తుకోగానే నా కన్నపేగు కదలడం లేదు. ఆ పాప నా పాప కాదని ఫస్ట్లోనే అర్థమైంది. నా పాప చేతికి పుట్టుమచ్చ ఉంటుంది, ఆ పాప చేతికి లేదు అంటే నా పాపని మార్చినట్టే కదా అంటూ అనంగానే నేను ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు. నువ్వు ఆ మినిస్టర్ని ఎదిరించడం చాలా కష్టం అంటూ చెప్తూ ఉంటుంది డాక్టర్. అయితే ఇంతలో ఈ మాటలు విన్న నర్స్ అయితే, అమ్మో వీళ్ళకి విషయం తెలిసిపోయింది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ మినిస్టర్కి విషయం చెప్పినా నన్ను చంపేస్తాడు, నాకు తెలియనట్టే సైలెంట్గా ఉండాలి. డాక్టర్నే మాయం చేశాడంటే నేను పెద్ద లెక్క అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది నర్సు. అయితే ఇంతలో రుద్రాణి అయితే మినిస్టర్తో చెప్తూ ఉంటుంది, ఈ విషయం తెలిసిన డాక్టర్ని అయితే బంధించాము. నర్సుకి కూడా ఈ విషయం తెలుసు కదా, మీరిస్తానన్న డబ్బులకి ఈ పని చేసిన నర్సు కావ్యకి అనుమానం వచ్చింది కాబట్టి తను ఇంకా ఎక్కువ ఇస్తానంటే నిజం చెప్పేస్తుంది కదా అంటూ అనగానే దానికి కూడా చంపడానికి ముహూర్తం పెట్టించాను. ఈ నిజం తెలిసిన వాళ్ళని ఎవ్వరిని కూడా బ్రతకనివ్వను అంటూ మినిస్టర్ అంటూ ఉండగా అప్పుడే తులసి అయితే వస్తుంది. ఏంటండి బ్రతకనివ్వను, చావుకి ముహూర్తం పెట్టాను అని మాట్లాడుతున్నారు, దేని గురించి అంటూ ఉండగా అప్పుడే మినిస్టర్కి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. అబ్బే ఏమీ లేదు తులసి, నువ్వు పొరపాటుగా వినుంటావు, ఏదో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి కదా, వాటి గురించి అంటూ అనగానే ఇంతలో తులసి అయితే, ఏంటి రుద్రాణి గారు, మీరు ఎప్పుడు చూసినా ఇక్కడే కనిపిస్తున్నారు, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మీరు అత్తమాను ఇలా రావడం నాకు ఏదోలా అనిపిస్తుంది అంటూ తులసి అయితే అడుగుతూ ఉంటుంది. మరొక వైపు కావ్య అయితే నిర్ణయించుకుంటుంది, నా పాపను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పినా ఈలోపే ఆ మినిస్టర్కి తెలిసిపోతుంది. ఎవరికి ఈ విషయం చెప్పకుండా నాకు నేను ఒంటరిగా పోరాడతాను, నా పాపని నేను దక్కించుకుంటాను అంటూ కావ్య అయితే అనుకుంటూ ఇక మినిస్టర్ ఇంటికి అయితే వస్తుంది. ఇంతలో ఇంట్లో మినిస్టర్ రుద్రాణి ఇద్దరూ కూడా ఉండరు. అప్పుడే ఇక కావ్య అయితే తులసిని కలుసుకుంటుంది. మీ కారణంగా నాకు చాలా అన్యాయం జరిగింది, నా పాపను నాకివ్వండి అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ పాపని నీకివ్వడం ఏంటి, నీ పాప ఇక్కడెందుకుంటుంది అంటూ అనంగానే, నా పాప మీ దగ్గరే ఉంది, మీకు పుట్టిన బిడ్డ నా దగ్గరుంది అంటూ తన దగ్గరున్న సీసీ ఫుటేజ్ అయితే తులసికి చూపిస్తుంది. ఇక సీసీ ఫుటేజ్లో మాటలు విన్న తులసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ డాక్టర్ ఉదయాన్నే కదా మా ఇంటికొచ్చారు, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, ఈయన ఇలా చేయడానికి ఒప్పుకోరే, అసలు ఎలా ఒప్పుకున్నారు, నేను నమ్మలేకపోతున్నాను అంటూ అనంగానే, ఆ డాక్టర్ ఉదయం మీ ఇంటికొచ్చారా, మళ్ళీ హాస్పిటల్కి కూడా రాలేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని
మీ భర్త ఏదో చేసుంటారు, ఆయన నిజాయితీపరుడని మీరు అంటున్నారు కదా, ఏదో జరిగింది అంటూ కావ్య అనగానే, సరే కావ్య, మా కారణంగా నీకు అన్యాయం జరిగితే నేనెందుకు ఊరుకుంటాను, పద బయట ఈ గ్రౌండ్ సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాము అంటూ ఇక తులసి అయితే కావ్యని లోపలికి అయితే తీసుకువెళ్తుంది. లోపలున్న పాపని చూసి కావ్య అయితే ఎంతో సంతోషపడుతూ పాపనైతే దగ్గరికి తీసుకునేసరికి కావ్య కన్నపేగైతే కదులుతుంది. పాప చేతి మీద పుట్టుమచ్చను చూసి, చెప్పాను కదండి, ఈ పాప నా పాప, ఇంకో చేతి మీద పుట్టుమచ్చ అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. సరే పద సీసీ ఫుటేజ్ చూద్దామంటూ ఇక తులసి అయితే సీసీ ఫుటేజ్ అయితే ఓపెన్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ అయితే మినిస్టర్కి వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో రౌడీలైతే డాక్టర్ తలపైన కొట్టడం, నువ్వు మాకు ఒకప్పుడు సహాయం చేశావు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, కానీ నిన్ను బంధిస్తాను అని మినిస్టర్ అనడం, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కావ్య తులసి ఇద్దరు కూడా తెలుసుకుంటారు. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారా? ఈ పాప నా పాపని నమ్ముతున్నారా? మీ పాప నా దగ్గరే ఉంది, తనకి హెల్త్ బాగాలేదు, తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటూ చెప్పగానే ఆ మాటకి తులసి అయితే కుప్పకూలిపోతుంది. నా భర్త ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. మీకు నా తరపున, నా భర్త తరపున క్షమాపణ చెప్తున్నాను అంటూ ఇక ఆ పాపని కావ్యకైతే ఇస్తుంది తులసి. ఇంతలో ఇక కావ్య చేతిలో పాపని చూసి మినిస్టర్ అయితే అప్పుడే, ఏంటి నువ్వు ఇక్కడున్నావేంటి, మా పాపని తీసుకుంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంతలో రుద్రాణి కూడా వస్తుంది. కావ్యని చూసిన రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. రుద్రాణి గారు, మీరెక్కడున్నారేంటి అని అడుగుతూ ఉండగా, నీకు తను తెలుసా కావ్య అంటూ అడుగుతూ ఉంటుంది. తులసి అయితే, అవును, తను మా వారు మేనెత్త, మా కుటుంబం నాశనం గురించే కోరుకుంటుంది, ఇప్పుడు అర్థమైంది, పాపను మార్పించింది తనే అని అంటూ అనంగానే, ఏంటి తను నీ భర్త మేనత్త, నీ పాపను మార్చడానికి నా భర్తకి సహాయం చేసిందా? ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. మీ ఇంటి ఉప్పు తింటూ మీకే ఇంత ద్రోహం చేసిన మనిషి మాకు ద్రోహం చెయ్యదని నమ్మకం ఏంటి అంటూ అనంగానే, తులసి, నీకు నేను ఎంత సహాయం చేశాను, అది మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావని రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక రుద్రాణి చెంప అయితే పగలగొడుతుంది తులసి. తులసి, తను మనకి సహాయం చేసిందని చెప్పాను కదా, తన మీద ఎందుకు చేయి చేసుకుంటున్నావంటూ మినిస్టర్ అడుగుతూ ఉండగా, ఇక మీరు ఆపండి, ఏం సహాయం చేసింది? వీళ్ళ పాపను దొంగలించి ఇద్దరిని కూడా మార్చేసి ఇప్పుడు నా బిడ్డని నాకు దూరం చేసి ఈవిడి బిడ్డని ఈవిడికి దూరం చేసి మా మనసులు బాధపడేలా చేశారు. నా పాప అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉందంట. అలాంటి పాపని అలా వదిలేసి నేను ఎలా ఉండగలను? నన్ను మీరు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. నేను మిమ్మల్ని క్షమించను. నా మీద ప్రేమతో మీరు చేసుండొచ్చు, కానీ ఇలాంటి మోసాన్ని నేను సహించలేను. ఇంకెప్పుడు మీరు నాకు మోహం చూపించకండి, నేను నా పాప దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక తులసి అయితే మినిస్టర్కి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక కావ్య పాపను కావ్యకైతే అప్పగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.